friends, now we are calculating the rank of 3,21,546 if the numbers formed by using the digits of this number which are arranged in decreasing order of magnitude. So previous problem lo manam ante numbers ni increasing order lo arrange chestunnatlaithe rank find out chesam manam. Marade ippudu numbers ni decreasing order lo find out chesthe rank ela kanukovali ante decreasing order lo arrange chestunnam ante meaning enti first largest numbers vastayi. Largest numbers first ante 6 తో బిగిన్ అయ్యేటువంటి నంబర్స్ వస్తాయి, తర్వాత 5 తో బిగిన్ అయ్యేటువంటి నంబర్స్ వస్తాయి, తర్వాత 4 తో బిగిన్ అయ్యేటువంటి నంబర్స్ అలా వస్తాయి మనకి. అంటే ఇక్కడ మనకి ఒక చిన్న ట్రిక్ అంతే, మిగతా అంతా ప్రాబ్లం అంతా సేమ్ టు సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకి నంబర్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాము అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వెళ్ళేటప్పుడు మనం జస్ట్ లైక్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అదే విధంగా చేసాము. బట్ ఇక్కడ నంబర్స్ కాబట్టి వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆల్సో. అందుకని ఇక్కడ అనదర్ ప్రాబ్లం అరైజ్ అయింది మనకి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు ప్రీవియస్గా మనం 3 కన్నా లార్జర్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసాం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు 3 కన్నా లార్జెస్ట్ నెంబర్లు ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎందుకు డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్తో ఫామ్ అయ్యేటువంటి నెంబర్స్ వస్తాయి కాబట్టి సో అప్పుడు 3 కన్నా అంటే 3 నుంచి 3కి రైట్ సైడ్ మోర్ దాన్ 3 నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే లార్జర్ దాన్ 3 నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 5, 4, 6. ఈ 3 కూడా 3 కన్నా లార్జర్ నెంబరే కాబట్టి నంబర్ ఆఫ్ నంబర్స్ 3. అలాగే 2కి రైట్ సైడ్ 2 కన్నా లార్జర్ నంబర్స్ 5, 4, 6 అగైన్ 3 ఉన్నాయి. 1కి రైట్ సైడ్ 1 కన్నా లార్జర్ నంబర్స్ 3 ఉన్నాయి. 5కి రైట్ సైడ్ 5 కన్నా లార్జర్ నంబర్ 6 ఒక్కటే ఉంది. 4కి రైట్ సైడ్ 4 కన్నా లార్జర్ నంబర్ ఒకటి ఉంది. 6కి రైట్ సైడ్ ఏమి లేవు కాబట్టి 0. ఇక నెక్స్ట్ సేమ్ సిమిలర్ ప్రొసీజర్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫ్యాక్టోరియల్ వాల్యూస్ రాసుకుంటారు మల్టిప్లికేషన్. సో దేర్ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3 into 5 factorial plus 3 into 4 factorial plus 3 into 3 factorial plus 1 into 2 factorial plus 1 into 1 factorial plus లాస్ట్ కి 1 అంటే ఇక 1 యాడ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 3 into 5 factorial is 120 plus 3 into 4 factorial is 24 plus 3 into 3 factorial is 6 plus 1 into 2 plus 1 plus 1. So this is equal to 3 into 120 is 360 plus 3 into 24 is 72, 3 into 6 is 18 plus 2 plus 1 plus 1. So 18 plus 2 20, 22 plus 72 94, 94 plus 360 that is 454. Yes, 454. So this is the rank of the number 3,21,546 when the numbers formed by using the digits which are arranged in decreasing order of magnitude. ఓకే స్టూడెంట్స్, ఇట్లా అంటే మనకు ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అలాగే ర్యాంక్ ఆఫ్ విక్టరీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్లో ఏ డిజిట్ కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అదే ఒకవేళ ఇచ్చినటువంటి నంబర్స్లో డిజిట్ ఏదైనా రిపీట్ అయింది అనుకోండి, మనం ఆల్రెడీ లెటర్ రిపీట్ అయితే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో మనము ఇక అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం యాజ్ ఇట్ ఈస్గా. సో అది అంటే ఇక మనకి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకునే కొద్దీ చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తూనే ఉంటాయి మనకి. అయితే ఒక ఐడియా అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకుంటే ఇక్కడ
డిజిట్స్లో కూడా ఒకవేళ రిపీట్ అయినట్లయితే సో ఆ ర్యాంక్ను కూడా మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో ప్రజెంట్ ఇది నోట్ చేసుకోండి. Okay students, the digits of the number 35,561 are arranged in a row and the numbers thus found are arranged in increasing order. Then find the rank of 35,561. Okay, example కోసమే కాబట్టి ఏదైనా మన ఇష్టం వచ్చిన నంబర్ తీసుకోవచ్చు. అంటే అప్పుడు రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పుడు ఎలా చేసామో సేమ్ ప్రొసీజర్ చేసుకుంటే సరిపోతుంది. సో నోట్ చేసుకుని ఒకసారి 3,35,561 అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఈ 5లో 2 డిజిట్స్ రిపీటెడ్ కాబట్టి టోటల్గా ఈ 5 డిజిట్స్ని మనం ఒక రోలో అరేంజ్ చేసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని నంబర్స్ ఫామ్ అవుతాయి అంటే, సో ఇక్కడ టోటల్ 5 డిజిట్స్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 రిపీటెడ్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 120 by 2, that is total 60 numbers ఫామ్ అవుతాయి మనకి. సో ఈ 60 నంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే సో దాంట్లో 35,561 అనే నంబరు ఏ పొజిషన్లో వస్తుంది అది మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం స్టూడెంట్స్. రైట్, సేమ్ ప్రొసీజర్ మనకి. సో మనకి రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఇస్తే ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ప్రొసీజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఆల్రెడీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 3కి రైట్ సైడ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి 3కి రైట్ సైడ్, సో 3 కన్నా స్మాలెస్ట్ నంబర్స్, ఎందుకంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు 3 కన్నా స్మాలెస్ట్ నంబర్స్ రైట్ సైడ్ ఆఫ్ 3 ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1 నంబర్. అలాగే 5కి రైట్ సైడ్ 5 కన్నా స్మాలెస్ట్ నంబర్స్ ఓన్లీ అగైన్ 1. సో అగైన్ 1కి రైట్ సైడ్ స్మాలర్ దాన్ 1 అంటే 0. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. మరి ఇప్పుడు ఎప్పుడైతే రిపీట్ అయినవో మనకి లెటర్స్ అప్పుడు డివైడ్ బై ఫ్యాక్టోరియల్ రావాలి కాబట్టి ఈ మోడల్లో మన ఫ్యాక్టోరియల్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు 3 నుంచి రైట్ సైడ్ సో ఏదైనా నంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ వీటి యొక్క డెనామినేటర్లో రావాలి. అంటే ఇప్పుడు మనకి 5 2 టైమ్స్ రిపీట్ అయింది 3కి రైట్ సైడ్ అంటే బై 2 ఫ్యాక్టోరియల్. 5 నుంచి అంటే సెకండ్ డిజిట్ సెకండ్ నంబర్ నుంచి రైట్ సైడ్ ఏ నంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే ఫ్రమ్ దిస్ అంటే ఇంక్లూడింగ్ దిస్ అని మనం చెప్పాము ఆల్రెడీ. రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్లో సెకండ్ ప్లేస్కి వచ్చాం. అంటే సెకండ్ ఇంక్లూడింగ్ సెకండ్ ప్లేస్ ఎన్ని నంబర్స్ రిపీట్ అయినవి అంటే 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దిస్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 5 6 1 సో దీంట్లో ఏ ఒక్క నంబర్ కూడా రిపీట్ కాలేదు కాబట్టి ఈ డెనామినేటర్స్ ఇంకా మనం ఏమీ రాయక్కర్లేదు. సో దేర్ఫోర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు సో వీటి మల్టిప్లికేషన్. So that is a 1 into 4 factorial by 2 factorial plus a 1 into 3 factorial by 2 factorial plus a 1 into 2 factorial plus a 1 into 1 factorial. Last key again 1. So this is equal to 24 by 2 plus 6 by 2 plus 2 plus 1 plus 1. So that is 12 plus 3 plus 2 plus 1 plus 1. 15, 16, 17, 18, 19 వచ్చింది. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి 3కి రైట్ సైడ్ సో 3 కన్నా లీస్ట్ నెంబర్స్ 1 మాత్రమే ఉంది. అలాగే 5కి రైట్ సైడ్ 5 కన్నా లీస్ట్ నెంబర్స్ 1 ఒకటే ఉంది. 5కి రైట్ సైడ్ 5 కన్నా లీస్ట్ నెంబర్స్ అగైన్ 1 ఒకటి ఉంది. 6కి రైట్ సైడ్ 6 కన్నా లీస్ట్ నెంబర్స్ ఒకటే ఉంది.
ఓకే. సో ఇట్లా మనకి నెక్స్ట్ ఏం చేస్తాం, 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, ఇది యాజ్ యూజువల్ మనకి. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు 3 నుంచి 3కి రైట్ సైడ్ ఏ లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్. 5 నుంచి అంటే అగైన్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి సో దట్ ఈస్ 24/2 12, 6/2 3 వస్తుంది, 2 + 1 + 1, finally this is 90. Therefore rank of 35561 is 19. ఓకే స్టూడెంట్స్, అంటే మనకి లెటర్స్ రిపీట్ కానప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ డిజిట్స్ రిపీట్ కానప్పుడు సేమ్ ప్రొసీజర్లో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే లెటర్స్ రిపీట్ అయితే ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ ఎంసెట్, అలాగే ప్యారలల్, సో మనకి ఇలాంటివి స్మాల్, ఒక 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఒక 3 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్గా ఇచ్చున్నాను. సో అలాగే లెటర్స్ రిపీట్ అయితే ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, ఇచ్చినటువంటి నంబర్లో డిజిట్స్ రిపీట్ అయినట్లయితే సేమ్ ప్రొసీజర్లో మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఓకే, సో నోట్ ఇట్ డౌన్. Now coming to next problem. So a rank models లో లాస్ట్ మోడల్ ప్రాబ్లం అంటే ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం ఒక వర్డ్ ఇస్తే దాని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం. మరి ఈ కాన్సెప్ట్ లో సో వర్డ్ ఇస్తున్నారు వాళ్ళు, ఈ వర్డ్లోని లెటర్స్ ని మనం ఒక రోలో అరేంజ్ చేసుకొని ఆ ఫామ్ అయినటువంటి వర్డ్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేసినప్పుడు 59th word, what is the 59th word ఫైండ్ అవుట్ చేయమంటారు. మరి ఇది కొంచెం లాస్ట్ కొంతమందికి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఈజీ ప్రాబ్లమే, అంత డిఫికల్ట్ ఏం కాదు, రైట్. సో దానికన్నా ఫస్ట్ మన ప్రొసీజర్ ఎలా చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్. Alphabetical order. Order of letters of given word. Letters of given word. That is alphabetical order. B. B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R. So this is the alphabetical order of the letters of the given word. So first of all మనకి bring అంటే 59th వర్డ్ కావాలి. అంటే మనకి టోటల్గా డిక్షనరీ ఆర్డర్ అంటే ఫస్ట్ బీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ వస్తాయి కాబట్టి సో దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ begin with B. సో రిమైనింగ్ 4 లెటర్స్ కి 4 బ్లాంక్ ప్లేసెస్ డ్రా చేసుకోండి. అంటే B తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 24. బట్ we want to find the 59th word. So therefore definitely we can say that our required word do not begin with or does not begin with B, because all the words which begin with B are only 24. సో కాబట్టి డెఫినెట్గా మన వర్డ్ బీతో అయితే బిగిన్ అవ్వదు, ఎందుకంటే బీతో బిగిన్ అయ్యేటువంటి మ్యాక్సిమం వర్డ్సే 24. రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం జీతో బిగిన్ అవుతాయి వర్డ్స్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జీ. అంటే ఇప్పుడు జీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కూడా 4 ఫ్యాక్టర్లు అంటే 24. సో ఇక్కడ క్యుములేటివ్ వాల్యూ రాసుకోవాలి మనం. అంటే ఇది 24, ఇది 24, మొత్తం ఇప్పటి వరకు మనం 48 వర్డ్స్ని ఫామ్ చేశాం. అంటే బీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్, జీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ మొత్తం కూడా 48 ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 59th వర్డ్. అంటే మనకి యొక్క వర్డ్ జీతో కూడా బిగిన్ అవ్వదు, బీతో కానీ జీతో కానీ బిగిన్ అవ్వదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ తీసుకున్నట్లయితే
ఐ తీసుకుంటే అబ్జర్వ్ చేయండి అందరూ కూడా, ఇవి కూడా ఐతో ఫామ్ అయ్యేటువంటి వర్డ్స్ 4 ఫ్యాక్టర్లు ఉంటాయి అంటే 24. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మొత్తం టోటల్ 72 వర్డ్స్ అవుతున్నాయి. అంటే బీతో ఫామ్ అయ్యేటువంటి, బీతో బిగినటువంటి వర్డ్స్, జీతో బిగినటువంటి వర్డ్స్, ఐతో బిగినటువంటి వర్డ్స్ మొత్తం ఫామ్ చేసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మొత్తం 72 వర్డ్స్ అవుతున్నాయి. అంటే మనకి 59th వర్డ్ అంటే 48 తర్వాత వచ్చేటువంటి వర్డే మనకి. అంటే డెఫినెట్లీ అవర్ వర్డ్, అవర్ రిక్వైర్డ్ వర్డ్ షుడ్ బి బిగిన్ విత్ ఐ. సో ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్ మనదే తెలిసిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ అక్కర్లేదు. అంటే బిలో 72 వర్డ్ ఏంటి అనేది మనకు కావాలి. ఇక్కడ మీరు క్లారిటీ ఉండాలి. మీకు ఏం క్లారిటీ ఉండాలి అంటే మనకు కావాల్సింది ఐతో బిగిన్ అయ్యే వర్డ్ కాబట్టి ఐని ఫిక్స్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్, ఐని ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. సో సెకండ్ ప్లేస్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం బీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి, ఐబి. మరి ఐబితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 ఫ్యాక్టోరియల్. అంటే రిమైనింగ్ 3 ప్లేసెస్ని రిమైనింగ్ 3 లెటర్స్తో 3 ఫ్యాక్టోరియల్ వైస్గా ఫిల్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ 6. అంటే ఇప్పుడు వరకు 48 + 6 54 వర్డ్స్ ఫామ్ చేసాం. అంటే బీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి, జీతో బిగిన్ అయ్యే వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో మన రిక్వైర్డ్ వర్డ్ ఉంది కాబట్టి ఐని ఫిక్స్ చేసుకున్నాం. సెకండ్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం బి. అంటే అప్పుడు ఐబితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్ 6 ఉంటాయి. అంటే 48 తర్వాత ఈ 6ని అరేంజ్ చేస్తే మొత్తం 54 వచ్చింది. అంటే మన రిక్వైర్డ్ వర్డ్ ఐబితో బిగిన్ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లోనే చేంజ్ చేయాలి మనం ఇప్పుడు. అంటే ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్, ఇప్పుడు ఐబి అయిపోయింది, నెక్స్ట్ ఐజీ తీసుకోండి. ఐజీ తీసుకోండి, ఇవొక 3 ఫ్యాక్టర్లు అంటే 6 వస్తాయి. అంటే అప్పుడు ఇది ఒక 6 క్యూములేటివ్ 54 + 6 60 అయిపోతుంది ఇక్కడ. కానీ మనకు కావాల్సిన 59th వర్డ్. అంటే మనకు కావాల్సిన వర్డ్ ఖచ్చితంగా ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డే. ఐజీ ప్లేస్ ఫస్ట్ 2 ప్లేస్లు ఐజీ ఫిల్ అయితే మిగతా 3 ప్లేసెస్ని 3 లెటర్స్తో 3 ఫ్యాక్టరీ వేస్తో అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ 3 లెటర్ అంటే టోటల్ 6 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఆ 6 వర్డ్స్ని ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుంటే మనకు కావాల్సిన 59th వర్డే కావాలి. సో కాబట్టి అగైన్ ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సింది ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్ కాబట్టి అగైన్ ఆ జీని కూడా ఫిక్స్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ జీ కట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం బీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్ ఉంటుంది, ఐజీబీ. మరి ఐజీబీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే అప్పుడు రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్స్తో 2 ఫ్యాక్టరీ వైస్గా ఫిల్ చేసుకోవచ్చు. అంటే 2. 54 + 2 56. అంటే అప్పుడు మనకు కావలసినటువంటి వర్డ్ ఐజీబీతో బిగిన్ అయ్యేటువంటిది కాదు. అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఐజీఎన్కి రావాలి. ఐజీఎన్ ఈవెన్ వస్తాయంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, ఇది 58. అంటే మనకు కావాల్సింది ఐజీఎన్తో కూడా బిగిన్ అయ్యేది కాదు. ఎందుకంటే ఐజీఎన్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం 58 ఉంటాయి. నెక్స్ట్ వర్డే మనకు కావాలి. నెక్స్ట్ వర్డే కావాలి అంటే మనకి ఇప్పుడు ఐజీ ఎన్తో బిగిన్ అయ్యేది కాదు, అంటే ఐజీఆర్తో బిగిన్ అయ్యేది. అంటే ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ మనం రాసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మళ్ళీ 2 ఫ్యాక్టర్లు వస్తాయి మనకి. అంటే 2 వేసుకుంటే అవి 60 అవుతాయి మనకి. కానీ 59th వర్డే కావాలి. అంటే అప్పుడు మనకి కావాల్సింది ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటి వాటిల్లో అవి ఐజీఆర్తో బిగిన్ అయ్యేవి 2 వర్డ్స్ ఉన్నాయి, అందులో 1 మంది. అంటే ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటి 2 వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మొత్తం టోటల్గా 60 వర్డ్స్ వస్తాయి మనకు అక్కడ. కానీ మనకు కావాల్సింది 59th వర్డ్. అంటే 2 వర్డ్స్లో ఫస్ట్ వర్డే మనకు కావాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఐజీఆర్తో 2 వర్డ్స్ ఫామ్ అవుతాయి. అంటే డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ వర్డ్ ఒకటి, సెకండ్ వర్డ్ ఒకటి ఉంటుంది వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 58 అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటి 2 వర్డ్స్లో ఫస్ట్ వర్డే మనకి 59th వర్డ్ అవుతుంది. కాబట్టి మరి ఆ ఫస్ట్ వర్డ్ ఏంటి, ఆ ఫస్ట్ వర్డ్ ఏంటి అనేది మనకు కావాలి.
ఏమవుతుంది, ఐజీఆర్ బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్న కాబట్టి ఐజీఆర్ని ఫిక్స్ చేసుకుంటాము. ఇక నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ని డిక్షనరీ ఆర్డర్లో రాసేయటమే. అంటే 2 ప్లేసెస్ అంటే ఏమొస్తుంది, బి అండ్ ఎన్. బిఎన్ అంటే యాక్చువల్గా ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటి ఇవి అసలు ఐజీఆర్ఎన్బి, ఐజీఆర్బిఎన్ ఈ 2 వర్డ్సే ఐజీఆర్తో బిగిన్ అయ్యేటువంటివి. వీటిల్లో ఫస్ట్ ఏది వస్తుంది అంటే ఐజీఆర్బిఎన్ఏ వస్తుంది. ఎందుకు చూడండి, ఈ 3 సేమ్ ఉన్నాయి. మళ్ళీ 4th పొజిషన్ ఏమొస్తుంది అంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం బినే రావాలి. సో ఐజీఆర్బిఎన్ ఇది 1 అవుతుంది. సో దిస్ ఈస్ ద 59th వర్డ్. అంటే మీకు అర్థం కావడం కోసం ఈ 2 రాశాను. అంటే ఐజీఆర్తో బిగిన్ అయ్యేవి 2 ఫ్యాక్టోరియల్ 2 వస్తాయి కదా. ఆ 2 వర్డ్స్ ఏంటి అంటే ఐజీఆర్బిఎన్ ఒకటి, ఐజీఆర్ఎన్బి. మరి ఈ రెండింటిల్లో మనకి డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ముందు వచ్చేది ఏంటి అంటే ఐజీఆర్బిఎన్ఏ వస్తుంది. సో కాబట్టి 59th వర్డ్ ఈజ్ ద ఐజీఆర్బిఎన్. చూసారా స్టూడెంట్స్, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఏంటి కేర్ ఏం తీసుకోవాలి అంటే ఈ క్యుములేటివ్ వాల్యూ రాసుకుంటూ ఎక్కడైతే మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ దీన్ని ఎక్సీడ్ అవుతుందో అప్పుడు ఇక్కడ మళ్ళీ రబ్ చేసుకొని ఈ ప్లేస్ని ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ గురించి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. సో మనకి బితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ 4 ఫ్యాక్టర్లు అంటే, జీతో బిగిన్ అయ్యేటువంటి 4 ఫ్యాక్టర్లు అంటే 48 ఇక్కడికి. బట్ మనకు కావాల్సింది 59th వర్డ్. అంటే ఖచ్చితంగా అవర్ వర్డ్ షుడ్ నాట్ బిగిన్ విత్ జిఆర్బి. సో నౌ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ తీసుకుంటే ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అన్ని చాలా ఉంటాయి. అంటే అవి ఒక 4 ఫ్యాక్టర్ 24 ఉంటాయి. వాటినన్నింటినీ మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ అరేంజ్ చేస్తే మొత్తం దానికి కూడా 72 వర్డ్స్ అవుతాయి. బట్ మనకు కావాల్సింది 59th వర్డ్. సో అవర్ వర్డ్ షుడ్ బిగిన్ విత్ ఐ. సో బిగిన్ విత్ ఐ కాబట్టి ఐని ఫిక్స్ చేసుకుంటాం ఇమీడియట్గా నెక్స్ట్ ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ అప్పుడు మళ్ళీ బి వస్తుంది. సో అప్పుడు ఐబితో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ 3 ఫ్యాక్టర్లు 6 అంటే 54 టోటల్గా అక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అని కౌంట్ చేసుకున్నాం అనుకోండి, అవి ఒక 6 ఉంటాయి. 54 + 6 60 అయిపోతాయి. అంటే మనకి ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ వెతుక్కోవాలి. ఐజీబీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ 2 ఫ్యాక్టోరియల్, ఐజీఎన్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఇది, ఐజీఆర్బిఎన్ అనేది 59th వర్డ్ అవుతుంది. స్టూడెంట్స్ ఇదంతా క్లియర్గా అర్థం కాదు కొంతమందికి. ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేద్దాం, మనం చేస్తే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మనకి జేఈ మెయిన్స్లో ఇచ్చేది. ఎందుకంటే ఇప్పటివరకు గత 2002లో స్టార్ట్ చేశారు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్. అంటే అంతకుముందు ఏఐట్రిపుల్ అనేది ఉండేది మనకి. 2013లో మనకి వాటిని కామన్ ఎగ్జామ్స్ చేసి వాటిని జేఈ మెయిన్స్గా కన్వర్ట్ చేశారు 2013లో. సో అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ర్యాంక్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి. రీసెంట్గా ర్యాంక్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. అంటే ర్యాంక్ అంటే ఎప్పుడు ఒకే రకమైన ర్యాంక్ ఇవ్వాలని రూల్ ఏముంది. సో ఇందాక నేను చెప్పినటువంటి నంబర్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఇదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, లేదా ఇలా. సో ఈ వర్డ్లోని లెటర్స్ని అరేంజ్ చేసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సో వాట్ ఈస్ ద 59th వర్డ్. ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, టేక్ డౌన్. Now coming to the next problem. Find the 50th word formed by using the letters of the word Paris. Paris అనే వర్డ్లోని లెటర్స్ని రోలో అరేంజ్ చేసి ఇస్తే మనకి టోటల్గా అంటే 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వర్డ్స్ ఫామ్ అవుతాయి మనకి. ఇక్కడ 120 వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 50th వర్డ్ ఏమవుతుంది అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మనం. సో దట్ ఈస్ alphabetical order of the letters of the given word. Paris is
alphabetical order. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S. So this is the alphabetical order of the letters of the given word. Right, first of all, so because in alphabetical order A is the first letter, so first of all let us find the number of words which begin with A. So begin with A, find out చేయండి. Number of words begin with A కావాలి మనకి. అంటే అప్పుడు రిమైనింగ్ 4 లెటర్స్ ని రిమైనింగ్ 4 అంటే A ని ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ ప్లేస్ లో, రిమైనింగ్ 4 లెటర్స్ ని రిమైనింగ్ 4 ప్లేసెస్ లో దట్ ఇస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ I, ఇవి కూడా 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. అంటే ఇప్పటివరకు టోటల్గా 48 వర్డ్స్ ఫామ్ అయినాయి మనకి. బట్ వీ వాంట్ టు ఫైండ్ ద 50th వర్డ్. 50th చూడ 48 వరకు వచ్చేసాం ఆల్రెడీ. అంటే మనకి కావలసినటువంటి వర్డ్ ఏతో కానీ ఐతో కానీ బిగిన్ అవ్వదు. అంటే నెక్స్ట్ తర్వాత వర్డ్ ఆర్తో బిగిన్ అవుతుంది, సారీ పీతో బిగిన్ అవుతుంది, పీతో బిగిన్ అవుతుంది. మరి ఇప్పుడు పీతో బిగిన్ అయినటువంటి అన్ని వర్డ్స్ కనుక్కుంటే అవి కూడా 4 ఫ్యాక్టర్ 24 వస్తుంది. ఇవన్నీ 72 వర్డ్స్ అవుతాయి. అవన్నీ మనకెందుకు, జస్ట్ 48 వరకు అయిపోయింది. 49 50 అంటే జస్ట్ ఇక నెక్స్ట్ పీతో ఫామ్ అయినటువంటి వర్డ్స్ లో సెకండ్ వర్డే మనకు కావాలి, సెకండ్ వర్డ్ కావాలి. అప్పుడు 50th వర్డ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దాం, ఫస్ట్ మనకి పీని ఫిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇమీడియట్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇప్పుడు పిఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే 3 ఫ్యాక్టర్ 6 ఉంటాయి. 6 + 48 54. అవన్నీ కూడా మనకు అక్కర్లేదు, అవి కూడా అక్కర్లేదు. ఎందుకు, మనకు కావాల్సిన 50th వర్డే, 56 వరకు అక్కర్లేదు. కాబట్టి ఇది కూడా అంటే మనకు కావాల్సినటువంటి వర్డ్ ఖచ్చితంగా పిఏతో స్టార్ట్ అయ్యేది. సో ఏ కట్ చేసుకోండి, పి కట్ చేసుకోండి, ఇది ఫిక్స్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఐ, పిఏఐ. ఇప్పుడు రిమైనింగ్ 2 ప్లేసెస్లో ఈ 2 వర్డ్స్ 2 లెటర్స్ని 2 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 2 ఆ మొత్తం 48 + 2 50 వచ్చేసే మనకి. అంటే మనకి కావలసినటువంటి వర్డ్ పిఏఐతో బిగిన్ అయ్యేది. కానీ ఇప్పుడు పిఏఐ ఫిక్స్ అయిపోతే ఇక 2 లెటర్స్ని ఇక్కడ 2 ఫ్యాక్టరీ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఎట్లా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి. పిఏఐ ఆర్ఎస్ ఒకటి, పిఏఐ ఎస్ఆర్ ఒకటి. మరి ఇప్పుడు ఈ రెండింటిలో మరి ఫస్ట్ అంటే ఇదిగో ఈ 2 అంటే మీనింగ్ ఈ 2 వర్డ్సే వస్తాయి మనకి. అంటే ప్యారిస్లోని వర్డ్స్లో, ప్యారిస్ అనే వర్డ్లోని లెటర్స్ని తీసుకొని అరేంజ్ చేస్తే నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఏఐ ఎన్ని అవుతాయి అంటే 2. ఆ 2 ఏంటి అంటే ఇవే పిఏఐ ఆర్ఎస్, పిఏఐ ఎస్ఆర్. మరి ఇప్పుడు ఇందులో మీకు కావాల్సినటువంటి వర్డ్ ఏది అంటే ఇదంతా సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 4th ప్లేస్లో డిక్షనరీ ఆర్డర్ అంటే మనకి 49th వర్డే కావాలి, సారీ 50th వర్డ్ కావాలి. 50th వర్డ్ కావాలంటే ఇటువంటి బిగిన్ అయ్యేటువంటి ఇట్లా అంటే పిఐతో బిగిన్ అయ్యేటువంటి 2 వర్డ్స్లో సెకండ్ వర్డ్ కావాలి. ఫస్ట్ వర్డ్ అంటే 49th అవుతుంది, సెకండ్ వర్డ్ 50th అవుతుంది. మరి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఏంది మీరే చెప్పండి ఒకసారి ఇక్కడ. అంటే డిక్షనరీ ఆర్డర్లో ఆర్ ఫస్ట్ వస్తే అది 49th వర్డ్ అవుతుంది. పిఏఐ తర్వాత ఆర్ఎస్ ఎస్ఆర్. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఆర్ఎస్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎస్ఆర్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వర్డ్ ఏమవుతుందంటే పిఏఐ ఎస్ఆర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద 50th వర్డ్. సో పిఏఐఆర్ఎస్ పెయిర్స్ అనేది ఇది 49th వర్డ్ అవుతుంది, 49th వర్డ్ అవుతుంది పిఏఐఆర్ఎస్ అనేది. పిఏఐఎస్ఆర్ అనేది మనకి 50th వర్డ్ అవుతుంది. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, అవసరమైతే 1-2 సార్లు మళ్ళీ రివైండ్ చేసుకోండి, వీడియోని చూడండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే లెటర్స్ రిపీట్ కానప్పుడు ఆ 50th వర్డ్ లేదా 57th వర్డ్ 59th వర్డ్ కనుక్కున్నాం. అది ఇచ్చినటువంటి వర్డ్లో లెటర్స్ రిపీట్ అయితే అప్పుడు సమ్ 50th వర్డ్ 40th వర్డ్ ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్
క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేద్దాం. సో అంతవరకు నోట్ చేసుకోండి ఇది. Right. Coming to last problem. Find the 47th word formed by using the letters of the word again. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఒక లెటర్ రిపీట్ అయింది. ఎన్ని లెటర్స్ రిపీట్ అయినా ప్రొసీజర్లో ఏమిటో మా మార్పు ఉండదు. సో ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ గివెన్ వర్డ్ ఈజ్ ఇక్కడ ఏ ఫస్ట్ వస్తాయి ఇప్పుడు కూడా, ఎందుకంటే ఈ ఆల్ఫాబెట్స్లో ఏ ఫస్ట్ కాబట్టి. తర్వాత GHIJKLMN. So this is the alphabetical order of the letters of the given word. Right. So మనకి కావాల్సిన 47th word కావాలి మనకి. సో 47th word కావాలంటే సో నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏతో బిగినేటువంటి వర్డ్స్ కావాలంటే ఏని ఫిక్స్ చేసుకుంటాము. రిమైనింగ్ 4 లెటర్స్ ని 4 ప్లేసెస్ లో సో 4 ఫ్యాక్టర్ల బేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ 24. అంటే మనకు కావాల్సినటువంటి వర్డ్ ఏతో బిగినేటువంటి వర్డ్ కాదు, బికాజ్ ఏతో బిగినేటువంటి వర్డ్స్ టోటలే 24, బట్ వీ వాంట్ టు ఫైండ్ 47th వర్డ్. రైట్. నెక్స్ట్ జీతో బిగినేటువంటి వర్డ్స్ చూద్దాం. సో జీతో బిగినేటువంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జీ అన్నాము, అంటే జీని ఫిక్స్ చేసుకుంటాం ఫస్ట్ ప్లేస్ లో. రిమైనింగ్ 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ లో 2 A's are repeated, and A is repeated twice. 4 letters can be arranged in a row in 4 factorial by 2 factorial. That is 24 by 2 అంటే 12. అంటే ఇప్పటికి క్యూములేటివ్ వచ్చేటప్పటికి 24 plus 12 36. అంటే ఏతో బిగిన్ అయ్యే 24 అయితే జీతో బిగిన్ అయ్యేటువంటి లెటర్స్ అన్ని 12 ఉంటాయి, అంటే మొత్తం 36. బట్ మనకు కావాల్సింది 47th వర్డ్. సో మనకు కావాల్సినటువంటి వర్డ్ జీతో కూడా బిగిన్ అవ్వదు. నెక్స్ట్ ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ తీసుకున్నట్లయితే అంటే ఐని ఫిక్స్ చేసుకుంటాము. రిమైనింగ్ 3 plus 1 4 లెటర్స్ని 4 ఫ్యాక్టర్లు బై 2 ఫ్యాక్టర్ వేసుకు అరేంజ్ చేసుకుంటే సో ఇవి ఎన్ని వస్తాయంటే మనకి అగైన్ 12 వస్తాయి. మరి 12 plus 36 ఎన్ని అవుతున్నాయంటే 48 అయిపోతున్నాయి మనకి. బట్ మనకు కావాల్సిన 47th వర్డ్. Therefore our required word should begin with I only. సో ఐతో బిగిన్ అవుతుంది డెఫినెట్గా. ఇంకా అబ్జర్వ్ చేయండి, 47th వర్డ్ అడిగారు, ఇది 48. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా ఐతో బిగిన్ అయ్యేటువంటి టోటల్ వర్డ్స్లో లాస్ట్ బట్ 1 వర్డ్ మనకు కావాలి. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ ప్రొసీజర్ ఉంది కదా. సో ఐతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ మొత్తం మనకు అవసరం లేదు, 47th వర్డ్ కావాలి. సో అంటే ఐతో మనకు రిక్వైర్డ్ వర్డ్ బిగిన్ విత్ ఐ, హెన్స్ ఫిక్స్ ఐ ఇన్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్ ద సెకండ్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ ఏ, ఐఏ. అంటే ఐఏతో బిగినటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఐతో బిగినటువంటి వాటిల్లో ఫస్ట్ ఐఏ వస్తుంది. అంటే ఇవి 3 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే రిమైనింగ్ 3 లెటర్స్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు మనం. అంటే 6. క్యుములేటివ్ 36 plus 6 42. అంటే ఇప్పటి వరకు మనం 42 వర్డ్స్ ఫామ్ చేసాం అంతే. 47th వర్డ్ ఫామ్ చేశాక అప్పుడు ఆ 47th వర్డ్ ఏంటో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఐఏతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఐజీతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే అప్పుడు ఎన్ఏని ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 అంటే 45 ఓవర్స్ 45 ఓవర్. సో అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కూడా ఐజీతో బిగిన్ అయ్యేది కూడా కాదు. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఐఎన్ వస్తుంది. సో ఐఎన్తో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ ఎన్ని వస్తాయంటే అగైన్ ఇక్కడ మనకి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే 3 అంటే 48 అయిపోతుంది. అంటే డెఫినెట్గా
మనకు కావలసినటువంటి వర్డ్ ఐఎన్తో బిగిన్ అయ్యేదే. కాబట్టి ఇప్పుడు ఐఎన్తో బిగిన్ అయ్యేవి 3 వర్డ్స్ ఉన్నాయి. ఈ 3 వర్డ్స్లో 47th అంటే మనకి సెకండ్ వర్డ్ కావాలి. ఎందుకంటే 3 కలిపి 45కి 3 యాడ్ చేస్తే 48 కాబట్టి బిఫోర్ వర్డ్ 48కి బిఫోర్ వర్డ్ అంటే కరెక్ట్గా 3లో మిడిల్ వర్డ్ మనకు కావాలి. మరి అది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ ఇది రబ్ చేసుకోండి. సో రబ్ చేసుకొని ఇప్పుడు మనకు కావలసినటువంటి ఐఎన్తో బిగిన్ అయ్యేది కాబట్టి సో ఎన్ని ఫిక్స్ చేయండి. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఏ వస్తుంది. ఐఎన్ఏతో ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఐఎన్ఏ ఫిక్స్ చేసుకుంటే అంటే ఐఎన్ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ అంటే ఈ రిమైనింగ్ 2 ప్లేసెస్ని రిమైనింగ్ 2 లెటర్స్తో ఎన్ని వేస్ అరేంజ్ చేసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అంటే మొత్తం 45 + 2 47th వర్డ్. సరిపోయింది చూడండి ఒకసారి. అంటే ఐఎన్ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్ 2 ఉంటాయి. ఏంటి ఆ 2 వర్డ్స్ చూడండి ఒకసారి. ఐఎన్ఏ ఏజీ ఒకటి, ఐఎన్ఏ జిఏ ఒకటి. ఇవి ఐఎన్ఏతో బిగిన్ అయ్యేటువంటి 2 వర్డ్స్. మనకి 47th వర్డ్ కావాలి అంటే ఇప్పుడు ఈ 2లో కూడా సెకండ్ వర్డ్ మనకు కావాలి. అంటే ఏం చేయాలి మనం, ఈ ఐఎన్ఏతో బిగిన్ అయ్యేటువంటి వర్డ్స్లో సెకండ్ వర్డ్ మనకు కావాలి. అంటే ఇప్పుడు ఏజీజిఏ అంటే ఈ రెండింటిలో మనకి ఏ వర్డ్ సెకండ్ వస్తుంది డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అంటే ఐఎన్ఏజిఏ అనేది సెకండ్ వర్డ్గా వస్తుంది. అంటే దిస్ ఈజ్ 47th వర్డ్. సో దేర్ఫోర్ 47th ఇది వచ్చేటప్పటికప్పుడు 46th వర్డ్ అవుతుంది. 46th వర్డ్. సో 47th వర్డ్ ఈజ్ ఐఎన్ఏజిఏ. సో ఇలా స్టూడెంట్స్ మనకి రిపిటేషన్ ఇచ్చినా సరే సో 49th వర్డ్, 46th వర్డ్, 50th వర్డ్, 54th వర్డ్ ఇలా ఏ నంబర్ ఏ వర్డ్ కనుక్కోమన్నా మనం చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకొక విధంగా క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఇంకా ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ are arranged, the letters of the word again are arranged in a row at random. What is the last letter of 46th word? 46th word లో లాస్ట్ లెటర్ ఏంటి అని అడగవచ్చు. 46th word లో లాస్ట్ లెటర్ ఏంటి. మరి ఇప్పుడు 46th word ఏంటో మనకు తెలుసు, ఐనాగ్. సో దిస్ ఈస్ ద 46th word. ఈ 46th వర్డ్లో లాస్ట్ లెటర్ ఏమొచ్చింది అంటే జీ. సో ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే జీ అవుతుంది, అయినా. అదే 47th వర్డ్లో లాస్ట్ లెటర్ ఏంటి అని అడిగారు అనుకోండి, అయినాగా వచ్చింది మనకి. సో అయినాగా వచ్చిందంటే లాస్ట్ లెటర్ ఏమైంది ఏ. అంటే ఇట్లా మనకి వాడు అడిగినటువంటి వర్డ్లో 47th వర్డ్ లేదా 59th వర్డ్లో లాస్ట్ లెటర్ ఏంటి ఇలా అడగవచ్చు. అంటే 59th వర్డ్ కనుక్కుంటే కదా లాస్ట్ లెటర్ ఏంటో తెలిసేది మనకి. అందుకనే సో మనం ప్రొసీజర్ అంటే ఇది కనుక్కోవడం అంటూ వస్తే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి అడిగినా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఓకే స్టూడెంట్స్, సో ర్యాంక్ మోడల్స్లో అంటే ఇప్పటివరకు బుక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ బుక్స్లో మనకి గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నటువంటి ఫీడింగ్ ఇది. సో అందరూ కూడా ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 వీడియోస్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఇంకేదన్నా ఇంకా డిఫరెంట్గా చెప్పాలి, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ కావాలంటే కనుక సో ఆ వీడియోలో కామెంట్స్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ రిప్రజెంట్ చేయండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.